బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది ఐబీపీఎస్. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఏకంగా 11,403 క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎనీ డిగ్రీతో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఖాళీలున్నాయి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎంపిక ప్రక్రియ తదితర దశలు ఎలా ఉంటాయి, ఆ వివరాలన్నీ చూద్దాం ఈ కథనంలో. పోటీ పరీక్షల ప్రపంచంలో విజయం సాధించడం అంత సులభం కాదు. అందులోనూ బ్యాంకు కొలువు పరీక్షల్లో ఆ కష్టం కాస్త ఎక్కువనే చెప్పాలి. కష్టమని కూర్చుంటే కుదరదు కదా. ఆ పోటీలో నిలవాలి, గెలవాలి. ఈ స్థిర లక్ష్యంతోనే మీ ప్రయాణాన్ని ప్రారంభించండి. అందుకోసం 2026-27 సంవత్సరానికి సంబంధించి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది ఐబీపీఎస్. సరైన ప్రణాళిక, ప్రతిరోజు మాక్ టెస్టులు రాయడం ద్వారా ఈ బ్యాంకింగ్ జాబ్ సాధించవచ్చు. నోటిఫికేషన్ కు సంబంధించిన సమగ్ర సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. ఐబీపీఎస్ విడుదల చేసిన కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టులకు దరఖాస్తు చేసే ముందు ఈ కీలక అర్హతలు ఓసారి పరిశీలించండి. మొదటిది విద్యార్హత. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. రెండవది వయస్సు. ఆగస్టు 1, 2026 నాటికి 20 నుంచి 28 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వేషన్ ప్రకారం వయో సడలింపులు ఉంటాయి. మూడవది చాలా ముఖ్యమైన నిబంధన, స్థానిక భాషపై పట్టు. ఏ రాష్ట్రానికి అప్లై చేస్తే అక్కడి స్థానిక భాష రాయడం, చదవడం, మాట్లాడటం వచ్చి ఉండాలి. అలాగే ఒక అభ్యర్థి ఒక రాష్ట్రానికే దరఖాస్తు చేయాలి. పోస్టుల సంఖ్య చూస్తే దేశవ్యాప్తంగా ప్రముఖ ప్రభుత్వ బ్యాంకుల్లో 11,403 ఖాళీలున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్కి 186, తెలంగాణకి 191 పోస్టులు కేటాయించారు. దరఖాస్తు ఫీజు జీఎస్టీతో కలిపి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు 175, ఇతరులు 850 రూపాయలు చెల్లించాలి. ఇక ఎంపిక విధానం వివిధ దశల్లో జరుగుతుంది. మొదటగా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధిస్తే మెయిన్స్ కి ఎంపికవుతారు. అయితే ప్రిలిమినరీ, మెయిన్స్ ఎగ్జామ్స్ లో ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. ఆ తర్వాత స్థానిక భాష ప్రావీణ్య పరీక్ష ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. జీతభత్యాల గురించి మాట్లాడుకుంటే అన్ని దశలు విజయవంతంగా పూర్తి చేసిన వారికి నెలకు 24,050 రూపాయల నుంచి ప్రారంభమై వార్షిక ఇంక్రిమెంట్లతో 64,480 వరకు పెరుగుతుంది. బ్యాంకు నిబంధనల ప్రకారం ఇతర అలవెన్స్లు, సౌకర్యాలు ఉంటాయి. దరఖాస్తు ప్రక్రియ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. అభ్యర్థులు ముందుగా https://www.ibps.in వెబ్సైట్లోకి వెళ్లి క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసి పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి నమోదు చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి. ఆ తర్వాత ఫోన్కు వచ్చే పాస్వర్డ్ ని భద్రపరచుకోండి. ఐడి, పాస్వర్డ్ తో లాగిన్ అయి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, డిజిటల్ సంతకం, ఎడమ చేతి బొటనవేలి ముద్రతో పాటు చేతితో రాసిన డిక్లరేషన్ కాపీని నిర్దేశిత సైజులో అప్లోడ్ చేయాలి. మీ విద్యార్హతలు, చిరునామా, అప్లై చేయాలనుకుంటున్న రాష్ట్రం వంటి వివరాలు సరిగ్గా నమోదు చేయాలి. ఆ తర్వాత ఆన్లైన్లో ఫీజు చెల్లించి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ని ప్రింట్ తీసుకోండి. $11,403 ఖాళీలలో ప్రధానంగా బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్,
యూసీఓ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులున్నాయి. వీటికి దేశవ్యాప్తంగా పరీక్షలు జరుగుతాయి. తెలుగు రాష్ట్రాల్లో చూస్తే కడప, అనంతపురం, చీరాల, గుంటూరు, విజయవాడ, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయి. ముఖ్యమైన తేదీలు చూస్తే దరఖాస్తు ప్రారంభ తేదీ ఆగస్టు 1, 2026న ప్రారంభం కాగా ఆగస్టు 21, 2026 తేదీతో ముగుస్తుంది. ఎడిట్ ఆప్షన్ తేదీలు రిజిస్ట్రేషన్ ముగిసిన 2 రోజుల తర్వాత అధికారిక వెబ్సైట్లో ప్రకటిస్తారు. ఇక ప్రిలిమినరీ పరీక్ష అక్టోబర్, మెయిన్స్ డిసెంబర్ 2026లో ఉండొచ్చు. అయితే ఈ పరీక్ష తేదీలు కేవలం తాత్కాలికం మాత్రమే. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తారు. ప్రిపరేషన్ సిలబస్ అంశాలు చూస్తే రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ కి సంబంధించిన ప్రాథమిక అంశాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. టైం మేనేజ్మెంట్ కోసం పరీక్షలో వేగం, ఖచ్చితత్వం చాలా ముఖ్యం. అందుకోసం రోజు టైమర్ పెట్టుకుని ప్రాక్టీస్ చేయండి. మాక్ టెస్టులు వీలైనన్ని ఎక్కువ రాసి ఎక్కడ బలహీనంగా ఉన్నారో వాటిని సరిదిద్దుకోండి. ప్రిలిమ్స్ లో ప్రతి సెక్షన్ కు 20 నిమిషాలే ఉంటుంది. ఏ ప్రశ్నకు ఎంత సమయం ఇస్తున్నారో ముందే తెలుసుకోండి. ప్రిలిమ్స్, మెయిన్స్ దాటినా చివర్లో లోకల్ లాంగ్వేజ్ ఫెయిల్ అయితే రిజెక్ట్ అవుతారు. కాబట్టి బ్యాంకింగ్ టెర్మినాలజీని స్థానిక భాషలో అర్థం చేసుకోవడం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి. చూశారుగా, లక్షల్లో పోటీ ఉన్నా సరైన ప్రణాళిక మీ దగ్గరుంటే విజయం మీ సొంతమవుతుంది. ఆరంభంలో వచ్చే అడ్డంకులను చూసి వెనకడుగు వేయకండి. రోజువారీ సాధన, పట్టుదలే మిమ్మల్ని బ్యాంక్ ఉద్యోగిగా నిలబెడతాయి. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా వెంటనే అప్లై చేసుకోండి.